వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఫ్రెషర్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెరీర్లో బ్రేక్ వచ్చిన వాళ్ళు, ఇంటర్న్షిప్ కోసం చూస్తున్న వాళ్ళు, ఏ కంపెనీస్ ఎలాంటి పోస్టులు పడ్డాయో లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్లో ఒకసారి మనం సర్చ్ చేద్దాం. ఇండీడ్లో పాస్ట్ 24 అవర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో ఈరోజు మనం చూస్తే, ఈరోజు ఫ్రైడే మనకి ఆల్మోస్ట్ 100+ జాబ్స్ కనిపిస్తున్నాయండి. దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మైక్రోసాఫ్ట్, ఆరకిల్ అండ్ అమెజాన్ నుంచి కూడా ఉన్నాయి, అండ్ ఎమర్షన్ దాని నుంచి కూడా ఉన్నాయి, AT&T నుంచి కూడా ఉంది. AT&Tలో అయితే ఆల్మోస్ట్ ఇది వితిన్ 3 డేస్లో వాళ్ళు రెస్పాండ్ అవుతామని అంటున్నారు, అండ్ కొలాబరేటెడ్ టు గ్యాదర్ రివ్యూ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అని కూడా ఉంది. ఇది ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి మీరు ఒకసారి సర్చ్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి సేమ్ వచ్చేసి మనకి స్ప్లంక్ అనే కంపెనీ నుంచి ఉంది. ఇక్కడ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది వీళ్ళది. 32 lakhs నుంచి 44 దాకా ఉంది. ఫుల్ టైమ్ అని అంటున్నారు. సో ఇది వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ అండ్ చాయిస్ ఇన్ ద వర్క్ అని కూడా అంటున్నారు. అలాంటి అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. రిమోట్ కానివ్వండి, ఇలాంటి వర్క్ ఎవరైనా చూస్తూ ఉంటే ఇది కంపల్సరీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ML అనమాట, మెషిన్ లెర్నింగ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం ఈ కంపెనీ స్ప్లంక్ అనేది చూస్తున్నారు. అండ్ JP Morgan చేజ్ మనం ఆల్మోస్ట్ ఒక గత 3-4 డేస్ నుంచి మనం ఈ జాబ్స్ చూస్తూ ఉన్నామండి. అంటే JP Morgan హైరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉన్నట్టుంది. వీళ్ళు కూడా ఫుల్ టైం కోసమే చూస్తున్నారు సాఫ్ట్వేర్ కోడ్ డెవలప్మెంట్ గురించి. అండ్ ఫెడెక్స్ EMEA నుంచి, ఎసెంచర్ గురించి ఉంది, హైర్ గ్లోబల్ నుంచి ఉంది, విప్రో నుంచి ఉంది. సో ఈరోజు మనం చూస్తున్న ఈ 100+ జాబ్స్లో ఏంటంటే మైక్రోసాఫ్ట్, ఎసెంచర్, విప్రో, JP Morgan, AT&T ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మంచి ప్యాకేజెస్తో ఉన్నాయి. ఎవరైనా సరే అంటే స్విచ్ అవ్వాలి, జాబ్స్ స్విచ్ అవ్వాలని అనుకుంటే మంచి ప్యాకేజ్ కోసం చూస్తున్నట్లయితే ఈ జాబ్స్ మీరు సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో దీంట్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెవలపర్ జాబ్స్లోనే మనము ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్ అసలు ఎన్ని తెలంగాణలో ఉన్నాయి, ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, ఇంటర్న్స్కి ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో చూడండి, ఈరోజు నాకు ఫ్రైడే అయినా కూడా మనకి మేబీ వీకెండ్ రావడం వల్ల ఏమో తెలియదు కానీ పోస్ట్ అయిన జాబ్స్ అయితే 16 జాబ్స్ మాత్రమే కనిపించాయి. అందులో కూడా యాపిల్ నుంచి ఉంది, అండ్ అగైన్ అమెజాన్ నుంచి, ఫిన్ ఇన్ఫోకామ్ నుంచి ఉంది, అలానే ఎసెంచర్ నుంచి కూడా ఉంది. సో ఎసెంచర్ జాబ్స్ మనం పాస్ట్ 4 డేస్ నుంచి మనం చూస్తున్నాం అండి. ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ మాత్రమే కాదు, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కోసం కూడా ఎసెంచర్ పోస్టులు చేస్తున్నట్టుంది. అండ్ అంటే హైరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉందనుకుంటా. సో ఎసెంచర్లో వెతకాలని అనుకుంటే జాబ్ సర్చ్ మీరు కంపల్సరీ పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ పైథాన్ డెవలపర్ అని చెప్పి 8 lakh నుంచి 15 lakh పర్ ఇయర్ దాకా ఉంది ఫుల్ టైం. సో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అని అంటున్నారు. ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉందో అది ఒకసారి చూడండి. అండ్ అగైన్ వన్ మోర్ పైథాన్ డెవలపర్. మనం కూడా గత ఫ్యూ వీక్స్ బ్యాక్ మనం ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. పైథాన్ నేర్చుకుంటే చాలు, అసలు ప్రాబ్లం ఉండదు జాబ్స్కి అని చెప్పి. ఒకసారి అది కూడా మీరు ట్రై చేయండి చూడడానికి. అండ్ షాపిఫై డెవలపర్ అండ్ వర్డ్ ప్రెస్ నుంచి కూడా ఇంకొక జాబ్ ఉంది. ఇది కూడా ఫుల్ టైం. ఆల్మోస్ట్ ఫుల్ టైంతో పాటు ఇంటర్న్స్కి అండ్ రిమోట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి చూడండి, రూబీ డెవలపర్ యాంగ్యులర్ హెల్త్ కేర్ నుంచి ఉంది. సో ఎవరైనా సరే ఈ డెవలపర్స్ హెల్త్ కేర్లో చూడాలని అనుకుంటే ప్యాకేజ్ వచ్చేసి 4,47,000, అట్లానే 18 lakh దాకా కూడా కనిపిస్తూ ఉంది. మిడ్ లెవెల్ 4+ years ఉండేవాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. పర్మనెంట్ ఫుల్ టైం అని అంటున్నారు. సో టెంపరీ జాబ్స్ కూడా ఉన్నాయంట, ఒకసారి చూడండి. అండ్ సేమ్ కొసెంట్రస్ నుంచి ఫుల్ స్టాక్ జావా డెవలపర్ 15 lakh to 20 lakh దాకా పర్ ఇయర్ ఉండే ఫుల్ టైం జాబ్ కూడా కనిపిస్తుంది. దీని కూడా ఏంటంటే 4 year ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కావాలని అంటున్నారు. సో ఈరోజు నాకు ఇంటర్న్స్తో పాటు, ఫ్రెషర్స్తో పాటు సీనియర్ ఎక్స్పీరియన్సెస్ ఉండే వాళ్ళకు కూడా జాబ్స్ కనిపించాయి ఫ్రంట్ ఎండ్లో. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ జాబ్స్ చూద్దాము. ఈ లాస్ట్ 24 అవర్స్లో ఇండీడ్లోనే బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ చూస్తే మనకి ఇవి మాత్రం 50+ జాబ్స్ కనిపిస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ సీనియర్ జాబ్ వచ్చేసి ఫెడెక్స్లో ఉంది, అండ్ అప్లికేషన్ డెవలపర్ ఎసెంచర్లో ఉంది, యాపిల్లో ఉంది, అండ్ హైర్ గ్లోబల్ సర్వీసెస్ ఇస్తే ఆల్మోస్ట్ పైథాన్ డెవలపర్ గురించి ఇందాక కూడా నేను చెప్పాను, అదే బ్యాక్ ఎండ్లో కూడా వీళ్ళు చూస్తున్నారు. అగైన్ హైర్ అనే కంపెనీ నుంచి, అండ్ వైటల్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫైర్ బేస్ డెవలపర్, ఇది కూడా ప్యాకేజ్ బాగానే ఉంది. అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్కి అగైన్ ఫెడెక్స్ EMEA నుంచి ఉంది, ట్రింబల్ నుంచి ఉంది, సైరా కన్సల్టింగ్ వాళ్ళు .NET ఆర్కిటెక్ట్ అండ్ డెవలపర్ గురించి చూస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ 100+, 50+ జాబ్స్ ఇలా ఫ్రైడే రోజు మనకు కనిపించాయి. వీకెండ్ వస్తూ ఉంది కాబట్టి. సో అగైన్ ఎవరైతే అయితే ఈ స్కిల్స్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ మ్యాచ్ అవుతాయి అనుకుంటా మీరు ఈ కంపెనీస్కి మీరు సర్చ్ చేసుకొని అప్లై చేయండి.
మీరు అప్లై చేసిన జాబ్స్కి కనుక మీకు కంపల్సరీ జాబ్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీంతో పాటు మనం ఒకసారి పైథాన్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాము. పాస్ట్ 24 అవర్స్లోనే పైథాన్ డెవలపర్ జాబ్స్ చూస్తే నాకు ఇక్కడ 25+ జాబ్స్ దాకా కనిపిస్తున్నాయి. ఈ పైథాన్ డెవలపర్లోనే హైర్ గ్లోబ్ సర్వీసెస్ నుంచి 8 lakh నుంచి 15 lakh దాకా పర్ ఇయర్ కనిపిస్తుంది. ఇది ఫుల్ టైం జాబ్ అంటున్నారు. సేమ్ అదేవిధంగా ఆరకల్ నుంచి అండ్ సెనోఫీ యూఎస్ నుంచి హైర్ నుంచి ఉంది, అసెంచర్ నుంచి ఉంది, యాపిల్ నుంచి ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఎన్టీటీ నుంచి ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీసే ఆల్మోస్ట్ హైరింగ్ ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి పైథాన్ కూడా పోస్ట్ సర్చ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మనం టెస్టింగ్ జాబ్స్ కూడా చూద్దాము. పాస్ట్ 24 అవర్స్లో ఇక్కడ నాకు 50+ జాబ్స్ దాకా కనిపిస్తున్నాయి. ఈ 50+ జాబ్స్లో టెస్ట్ ఇంజనీర్ ఏంటంటే విప్రో లిమిటెడ్ నుంచి కనిపిస్తూ ఉందండి. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ విప్రోస్ వే ఆఫ్ టెస్టింగ్ యూజింగ్ మోడల్ బేస్డ్ టెస్టింగ్ అని అంటున్నారు. అండ్ లీడ్ టెస్ట్ ఇంజనీర్ కోసం ప్రాజెక్ట్ మేనేజర్ కోసం చూస్తూ ఉన్నారు. డివాప్స్ ఇంజనీర్ విప్రో ఉంది, AT&T ఉంది, అండ్ ఎన్టీటీ డేటా ఉంది, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకోటి కాంపోనెంట్ ఇంజనీర్ ఎమర్షన్ నుంచి ఉంది, SAP నుంచి ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ JP Morgan Chase నుంచి ఉంది. సో JP Morgan, ఎసెంచర్, యాపిల్, మైక్రోసాఫ్ట్, విప్రో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఈరోజు ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, పైథాన్ టెస్టింగ్ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ పోస్టులు ఇక్కడ మనకి పోస్ట్ చేయడం జరిగింది. కంపల్సరీ మీరు సర్చ్ చేసుకొని పోస్ట్ చేయడం మర్చిపోకుండా అప్లై చేసుకోండి. లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో చూస్తే ఈరోజు ఫ్రైడే రోజు 870 సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ హైదరాబాద్లో మనకి తెలంగాణలో కనిపిస్తున్నాయండి. సో అందులో వచ్చేసి ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 3-4 జాబ్స్ దాకా కనిపించాయి. అండ్ గూగుల్లో కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు స్పైరలైజ్ అండ్ మైక్రోసాఫ్ట్ అగైన్ ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ అయితే 3-4 కాదు, మోర్ దెన్ 10 జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి చూడండి. అండ్ ఇదొకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను. ఇందులో 8 hours ఎగోనే ఒక పోస్ట్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మైక్రోసాఫ్ట్ పోస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 25+ అప్లికెంట్స్ ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ చేయడం అప్లై చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు అడుగుతుంది ఏంటంటే సీనియారిటీ లెవెల్ అవసరం లేదు అని అంటున్నారు, నాట్ అప్లికబుల్ అని అంటున్నారు. జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంటున్నారు. అండ్ దీనిలో ఏంటంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వాళ్ళకి ఎబిలిటీ కావాల్సింది ఫాస్ట్ పేస్డ్ ఎన్వైర్న్మెంట్లో క్విక్గా వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కావాలి అండ్ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని అంటున్నారు. ఏ కంపెనీ చూసినా కానీ మొదటగా ఇదే అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి స్కిల్ సెట్ ఉండే వాళ్ళు కంపల్సరీ మైక్రోసాఫ్ట్లో షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే ఈ జాబ్ని సర్చ్ చేసి మీరు అప్లై చేసుకోండి మర్చిపోకుండా. అండ్ సేమ్ డెవలపర్ వచ్చేసి అగెయిన్ అమెజాన్ నుంచి, విప్రో నుంచి, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ నుంచి. సో ఈ 800+ జాబ్స్లో కూడా ఆల్మోస్ట్ టాప్ కంపెనీస్ మంచి మంచి ప్యాకేజెస్తో ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా అప్లై చేసుకోండి. సో ఇదే విధంగా మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్తో పాటు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్ ఎన్నున్నాయి తెలంగాణలో అనేది ఒకసారి మనం సర్చ్ చేద్దాము. పాస్ట్ 24 అవర్స్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్ మనం చూసినట్లయితే 55 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అగైన్ సేమ్ నాకు మైక్రోసాఫ్ట్ కనిపిస్తుంది, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ కనిపిస్తుంది, అమెజాన్ ఉంది, వాల్యూ ల్యాబ్స్ ఉంది, అగైన్ మైక్రోసాఫ్ట్ ఉంది, ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్ కూడా ఉంది, అండ్ JRSS ఉంది, ట్రూ లాన్సర్ నుంచి ఉంది. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి సేమ్ కంపెనీస్ పోస్ట్ చేస్తున్నాయి. హైరింగ్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అమెజాన్లో ఒక జాబ్ నేను ఓపెన్ చేసి చూస్తాను. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఒక 20 hours ఎగోనే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే 200 అప్లికెంట్స్ దాకా ఆల్రెడీ వాళ్ళు అప్లై కూడా చేసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్లోబల్ ఫుల్ఫిల్మెంట్ అంటున్నారు అండ్ సీనియారిటీ లెవెల్ ఇక్కడ కూడా అడగట్లేదు. సో ఎవరైనా సరే ఫ్రెషర్స్ కానీ ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనుకుంటా. అండ్ వీళ్ళు వచ్చిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఒక 2 years ఆఫ్ నాన్ ఇంటర్న్షిప్ ప్రొఫెషనల్ ఫ్రంట్ ఎండ్ అండ్ వెబ్ తెలిసిన వాళ్ళు ఉండాలి అనేసి ఒక బేసిక్ క్వాలిఫికేషన్ పెట్టారు. సో ఈ క్వాలిఫికేషన్కి కనుక మీ స్కిల్ అండ్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయితే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఇప్పుడు ఒకసారి బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ మనం చూద్దాము. పాస్ట్ 24 అవర్స్లో మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ 120 దాకా కనిపిస్తూ ఉన్నాయండి. అందులో కూడా జావా స్క్రిప్ట్ డెవలపర్ అని ఉంది, అండ్ మోడ్మెడ్ మీడియా నుంచి, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ నుంచి, JRSS నుంచి ఉంది, ఇంకోటి వచ్చేసి ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్ నుంచి ఉంది, అండ్ గూగుల్ నుంచి కూడా ఉంది, జావా కఫ్కా డెవలపర్ నుంచి ఉంది, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ ఇక్కడ గూగుల్ ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఒకసారి నేను ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ 172 అప్లికెంట్స్ దాకా అప్లై చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా సర్చ్ చేస్తున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ జాబ్స్కి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళు అడిగింది ఏంటంటే
ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ అండ్ సిమిలర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. దీంతోపాటు సేమ్ లింక్డ్ఇన్లోనే మనము పైథాన్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాము. పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకొని మీరు కనుక అంటే హై ప్యాకేజ్లో ఉండే శాలరీస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వచ్చు అని చెప్పి మనకు కూడా మనం చేస్తున్నాం ఒక ప్రోగ్రాము. సో అది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ పైథాన్ డెవలపర్ పాస్ట్ 24 అవర్స్లోనే 80 దాకా జాబ్స్ కనిపించాయండి. పైథాన్ డెవలపర్ ఉంది, ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ఉంది, అగైన్ పైథాన్ ఆల్మోస్ట్ రెస్పాన్స్ ఇన్ఫర్మేటిక్స్ నుంచి, బెన్లియస్ టెక్నాలజీస్ నుంచి, ఒరిజన్ సొల్యూషన్స్ నుంచి, రిహ్లాట్ నుంచి, జిఆర్ఎస్ఎస్ నుంచి, న్యూ రెలిక్ నుంచి, హ్యాటెప్ నుంచి, బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి, ఎవరైనా బ్యాంకింగ్ జాబ్ సెక్టర్ చూస్తూ ఉన్నట్లయితే ఈ జాబ్ చూడొచ్చు. ఇది ఒకసారి నేను చూస్తాను. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికా జాబ్ ఏంటంటే 43 అప్లికెంట్స్ దాకా ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళేంటంటే ఎంట్రీ లెవెల్ కావాలి అని అంటున్నారు, సీనియర్ లెవెల్ కూడా అవసరం లేదు. సో ఎంట్రీ లెవెల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇది చూడొచ్చు. అండ్ జాబ్ లొకేషన్స్ కూడా ముంబై, హైదరాబాద్ ఇట్లాంటివి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే వీళ్ళు అడిగింది మినిమం సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ తెలిసి ఉండాలని అంటున్నారు, రెస్పాన్సిబుల్ ఫర్ డాక్యుమెంటింగ్ అండ్ డిఫైనింగ్ అని అంటున్నారు. ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో బిజినెస్ అనాలిసిస్ ఇవన్నీ తెలిసి ఉండాలని అంటున్నారు. మినిమం క్వాలిఫికేషన్ ఎంట్రీ లెవెల్ కోసం చూస్తున్నారు కాబట్టి ఎవరికైనా బ్యాంక్ ఆఫ్ అమెరికా అంటే బ్యాంకింగ్ సెక్టర్లో సాఫ్ట్వేర్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే, సర్చ్ చేస్తున్నట్లయితే ఈ జాబ్కి మీరు కంపల్సరీ మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మనం టెస్టింగ్ కూడా ఒకసారి చూద్దాము. టెస్టింగ్ లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి తెలంగాణలో అని ఒకసారి మనం చూద్దాము. ఆల్మోస్ట్ ఇక్కడ 700 జాబ్స్ ఉన్నాయండి లింక్డ్ఇన్లో. ఈ లింక్డ్ఇన్లో 700 జాబ్స్లో కూడా ఆల్మోస్ట్ జెన్సా కంపెనీ నుంచి, సీజీఐ నుంచి, అగైన్ విప్రో కనిపిస్తుంది. విప్రో ఈరోజు సాఫ్ట్వేర్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, అగైన్ పైథాన్, అలాగే టెస్టింగ్లో కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. లింక్డ్ఇన్లో అయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి కూడా వాళ్ళు కెమికల్ అనలిస్ట్ గురించి చూస్తున్నారు. సో ఎవరైనా సరే ఈ సైడ్ ఫార్మా సైడ్ ఉండే వాళ్ళు అనలిస్ట్ కోసం చూస్తూ ఉంటే ఈ జాబ్ కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు. అగైన్ చాలా ఈరోజు హెల్త్ సర్వీసెస్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. క్యూఏ అండ్ టెస్టింగ్ గురించి ఎవర్నాత్ హెల్త్ సర్వీసెస్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ ఒకసారి ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఓన్లీ జస్ట్ 18 అవర్స్లోనే ఇక్కడ 200 అప్లికెంట్స్ కూడా అప్లై చేసుకున్నారని చెప్తున్నారు. ఈ సెక్టార్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, జాబ్స్ స్విచ్ అవ్వాలని అనుకుంటే ఈ జాబ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మీరు కూడా మిడ్ సీనియర్ లెవెల్ వాళ్ళ కోసం చూస్తున్నారు కాబట్టి అప్లై చేసుకోండి. అదేవిధంగా క్యూఏ అండ్ టెస్టింగ్ సీనియర్ అడ్వైజర్ ఎవర్నాత్ హెల్త్ సర్వీసెస్ మళ్ళీ కూడా పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2-3 జాబ్స్ ఈరోజు లింక్డ్ఇన్లో కనిపిస్తూ ఉన్నాయండి. ఎవరైనా సరే మీరు ఈ జాబ్స్ మీరు పోస్ట్ సర్చ్ చేసి మీరు జాబ్ అప్లై చేసుకున్న తర్వాత మీకు కంపల్సరీగా జాబ్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మాకు కూడా కామెంట్ చేయండి.